ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల ఆర్టీసీ డిపో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రవి గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్థులకు సరియైన సమయంలో బస్సులు నడపాలని, కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, కొలనూరు కరుణాకర్, శ్రీనివాస్, అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ టైం ప్రకారం ఉదయము మరియు సాయంత్రం వాళ్ళ కాలేజీ స్కూళ్ళ టైము ప్రకారం బస్సులు నడపాలని ఈరోజు మేము ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు స్పందించి కరెక్ట్ టైంకు వేస్తామని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఉన్నత చదువులు చదవడానికి రావడం జరుగుతుంది జిల్లా కేంద్రానికి. వారి దృష్టిలో పెట్టుకొని అధికారుల బస్సులు వెంటనే నడపాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓ వారం 10 రోజులు వేయకపోతే బస్సులు అన్ని గ్రామాల నుండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుండి విద్యార్థులకు సౌకర్యం గిట్ట లేకపోతే మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.